చిరంజీవి గారు ఒక నటుడిగా మాత్రమే కాకుండా సర్వీసెస్ చేస్తూ అనేక మంది అభిమానులు మోటివేట్ చేస్తూ విశేషమైన సేవ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఆయన చేస్తున్న ఇంత నిరంతరాయంగా చాలా అది అందరికీ సాధ్యం కాదు. అంటే ఇలాంటి విషయాల్లో ఇలాంటి కార్యకలాపాలని ఇంత నిరంతరాయంగా జరిపించడంలో ఆయన నిబద్ధత ఇవన్నీ చూసినప్పుడు ఒక మానవతామూర్తిగా కానివ్వండి, లేదా ఒక నటుడిగా కానివ్వండి, మీ ఆ అన్నకి తమ్ముడిగా కానివ్వండి, మీకేమనిపిస్తుంది? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటే చిరన్న ఏది చేసినా మనసుతో చేస్తాడని నేను అనుకుంటుంటా. అంతేగాని ఏదో ఆర్టిఫిషియల్గా కొందరులాగా అట్లా అట్టటి ఉండవు. స్క్రీన్ కోసమో లేకపోతే జనం కోసమో అభిమానుల కోసం సిన్సియర్గా ఏది చేసినా ఇది చాలా చాలా బాగుండాలని అనే కోరిక మాత్రం లోపల ఉంటుంది. ఏదో చేసాంలే మొక్కుబడిగా అట్లా ఉండదు. అందుకే వారు ఏదైనా అనుకుంటే అది సక్సెస్ చేసే తీరుతారు. ఈ డ్యాన్సులప్పుడు ఫైట్లప్పుడు ఎలాగో నిజ జీవితంలో కూడా ఆయన ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ నిజాయితీ అలాగే ఉంటుంది. చిరంజీవి గారికి బాగా నచ్చే ఫుడ్ ఏంటి? అంటే కాదు అవి ఇప్పుడు మనం రివీల్ చేయకూడదు. అంతే అంటారా? అంతే. మళ్ళీ మా అన్నకు దిష్టి తగిలితే కష్టం నాకు. అవును, గ్యారంటీగా తగులుతుంది. ఎప్పుడు దిష్టి తగులుతుంది పాపం. కానీ మితంగా చాలా భోజన ప్రియుడే, కానీ ఎంత ఇష్టమైనదైనా జాగ్రత్తగా కొలిచినట్టుగా తీసుకుంటారు చిరారు. పర్ఫెక్ట్ డైట్. ఎక్సర్సైజ్ అసలు మానరు. ఒకవేళ కొన్ని సందర్భాలు మానాల్సి వచ్చినా మళ్ళా కవర్ చేసుకుంటారు. తండ్రి కొడుకుల్ని స్క్రీన్ మీద ఒక మూవీ వచ్చింది, తండ్రి కొడుకులు. అంటే ఏమనిపించింది? తండ్రి కొడుకుని చూసినప్పుడు అందరికీ కూడా చిరంజీవి గారు రామ్ చరణ్ని కంపేర్ చేస్తూ చూస్తుంటారు. చిరంజీవి గారు ఎలా చేస్తున్నారా, రామ్ చరణ్ గారు ఎలా చేస్తున్నారా, తండ్రి కొడుకుని భలే కంపేర్ చేస్తూ చూస్తుంటారు. మీకు ఏమనిపించింది? తండ్రి కొడుకుల్లాగా ఎట్లా ఉన్నారండి, అన్నదమ్ముల్లాగా ఉంటే. నేను ఈ సైజు నుంచి చూసినా కదా బాబుని. చిరణ్ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళినాం, ఎన్నోసార్లు చూసినాం కదా. అసలు ఆ రామ్ చరణేనా అనిపించిందండి నాకు కదా. హీరోగా కళ్ళ ముందర ఇంత పెద్దవాడైపోయారా అనిపిస్తుంది. అసలు ఆ ఫైట్స్ చేస్తుంటే అవి చేస్తుంటే తండ్రికి దగ్గర తనేడంటే ఇది ఓహో అనుకున్నాను నేను. ఇక ఇద్దరు కలిసి నటిస్తుంటే నేనైతే డెఫినెట్గా అనుకున్నాను నేను, ఇద్దరు అన్నదమ్ములు అయి ఉంటారు, అన్నకు తగ్గ తమ్ముడు, అంతేనా? అన్నకు తగ్గ తమ్ముడు. డ్యాన్సులు కూడా అసలు బాబు అంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సాధన, నాన్నగారి పేరు నిలబెట్టాలి, నేను బాగా డ్యాన్సులు చేయాలి, బాగా ఫైట్ చేయాలి, ఆ తపన నాకు భలే వండర్ అయినా నేను. ఆ సినిమా అదేది పంచదార బొమ్మ, ఆ పిక్చర్ పేరు ఏంటండి? అది అందరికీ ఎంతో నచ్చిన సినిమా. అది చూసారా? పాపు సినిమా చూసిన. మగధీర చూసాను నేను. చూసి అసలు ఒక్కొక్క సీను డైరెక్టర్ గ్రేట్. చిరంజీవి గారు ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులతో మాత్రమే కాకుండా డైరెక్టర్స్తోనూ వాళ్ళతోనూ ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? డ్యాన్స్ చేసే విషయంలో కానివ్వండి, ఫైట్స్ చేసే విషయంలో కానివ్వండి, నటన, ఈ వేరియేషన్స్ చాలా కంపల్సరీగా ఉంటూ ఉంటాయి. ఆయన అవి పర్ఫామ్ చేసినప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్త ఎలా ఉంటుంది? ఒక సీన్ ఎలివేట్ చేసే విషయంలో ఆయన చేసే నిబద్ధత ఎలా ఉంటుంది? అక్కడ షూటింగ్ స్పాట్లో అసలు ఏం తెలియనట్టు ఉంటారండి. కానీ ఇదంతగా కూడా వారు క్యారెక్టర్ విన్నప్పుడే డిసైడ్ చేసుకుంటారు, దీనికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేయాలని. సెట్లో డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు, అంతే తప్ప అంతవరకే తెలుస్తుంది మనకి. కానీ దాన్ని పుట్టు పూర్వోత్తరాలు ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, అసలు ఏది చేస్తే పండు, ఇవన్నీ బాగా రంగరిచ్చి పాలలో కలుపుకొని తాగేస్తారు ముందే. చాలా కేర్ తీసుకుంటారు, చాలా కేర్. ఎల్కేజీ బాయ్ లాగానే అంత కేర్ తీసుకుంటారు క్యారెక్టర్ విషయంలో. అందుకే అన్ని హిట్లు. నిజంగా అది చాలా కొద్ది మందికే సాధ్యం. అది ఎంత సాధన చేశారో,
దాన్ని రంగరించి తాగారో అంత రమ్స్గా ఒక్కొక్క క్యారెక్టర్ని పండించారు. సాంగ్ అయితే సాంగ్, ఫైట్ అయితే ఫైట్, అంతే. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ ఒక వేరియేషన్ ఉంటూ వచ్చింది సినిమాల్లో. అంటే ఆయనకు ఒక మార్క్ పడలేదు, ఈయన డాన్స్కే పరిమితం, మనం డాన్స్ ఉంటేనే ఈయన సినిమాలు హిట్లు అవుతాయని ఇలాంటిది లేకుండా మరి ఫైట్లో కడుగు వచ్చేసరికి మళ్ళీ ఇరగదీసేస్తారు. ఇరగదీసుడు అసలు అది ఒరిజినల్ చేసినట్టు ఉంటుంది. అలా తీసుకుంటాడు కొన్ని అసలు ఎంత హీమ్యాన్ లాగా. అవును, అబ్బో ఆయన యాక్టింగ్ లేకపోతే కెమెరా ఉంది దాని ముందు చేస్తున్నాను అన్నట్టు ఉండదు, ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది హీరోలు ఇన్వాల్వ్ అయినట్టుగా ఉంటే కొందరు పక్క ఆర్టిస్టులకు దెబ్బలు తగలటము, ఫైటర్లకు దెబ్బలు తగలటము, మిస్ అవ్వటము, అలా ఇక్కడ చిరున్న దగ్గర గిస్సింగ్ ఉండదు. అది పర్ఫెక్ట్ పడితే అది అసలు అది ఆ జీవించటమే వేరు. చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తే చంటబ్బాయి చెన్నైలో జరుగుతుంది. చిరంజీవి గారే బ్రహ్మానందం గారికి పరిచయం చేసింది. అవును, ఆ సినిమా అప్పుడు ఆ సందర్భం కూడా చాలా కామెడీగా ఉంటుంది కదండి. అలే బ్రహ్మానందం అని ఫేస్ చూసా ఘాటు, 2-3 మర్డర్ చేసినట్లు లేడు. లేదులేండి అన్న, మనిషిని చూస్తే కొంచెం అలాగే ఉన్నాడు. బట్ అనగానే కట్ చేస్తే అసలు ఆహనా పెళ్ళంట ఆ సినిమా తర్వాత బ్రహ్మానందం గారు అసలు ఇండియన్ చార్లీ చాప్లిన్ చెప్పాలంటే. ఇప్పుడు కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఎరా ఎక్కడున్నావు అన్నా వస్తానంటే ఒక 5 నిమిషాలు కూర్చుందాం, ఇలా ఉంటుంది మా బాగుండి. చిరంజీవి గారికి బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా కూడా ఇక అందుకోసం రీసెంట్గా వాళ్ళ అబ్బాయి ఆడియో ఫంక్షన్కి కూడా టక్కని రావటం అండ్ అలా పరిచయం. ఆ తర్వాత సినిమాలు యాక్ట్ చేయటం. ఒకరోజు లేడీ గెటప్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు అక్కడ చంటబ్బాయి టైంలో. నేను వెళ్ళి ఎవరి హీరోయిన్ కొత్త అమ్మాయి అనుకున్నా, దగ్గరికి వెళ్ళా, చూస్తే లేడీ గెటప్లో చిరంజీవి గారు కూర్చొని ఉన్నారు. సాంగ్లో ఉంటారు, ఆ సాంగ్లో చంటబ్బాయిలో. ఆ తర్వాత యముడికి మొగుడు అరకు వ్యాలీలో షూటింగ్. మేము చెన్నైలో చేసాం, వైజాగ్లో షూటింగ్ చేసాం. తర్వాత అరకు వ్యాలీలో ఫైట్ జరుగుతుంది. బస్సులో మేము ఉంటాం. అంటే కష్టజీవి అని అప్పుడు నిజంగా నాకు అనిపించింది. ఎస్, అంత సులభంగా ఎవరికి స్టార్డమ్ రాదు. బస్సులో మన హ్యాండిల్ పట్టం కదా, 2 హ్యాండిల్స్ ఉంటాయి, అది చాలా దగ్గరికి ఉంటాయి. బస్ అనేదే ఇంత ఉంటుంది. ఇటు కుర్చీలో ఇటు ఉంటాయి కూర్చోడానికి, ఇటు చైర్స్ ఉంటాయి, మధ్యలో హ్యాండిల్ ఉంటుంది. అందులో అవతల వ్యక్తిని కొట్టి ఈ 2 చేతుల మధ్యలో నుంచి ఇలాగా టర్న్ అయ్యి దిగి వెనకాల వాళ్ళని అటాక్ చేయాలి. ఇది షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ చేస్తుంటే అంటే దిగేటప్పుడు చైర్ తగిలి టేక్ కట్ అయింది. మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు ఈ చేతిలో నుంచి ఈ కాలు వచ్చింది, దిగడం కష్టం. ఇలాగ 3 టేకులు అయిన తర్వాత కింద నుంచి ఒకడు కామెంట్ చేశాడు, ఇది కూడా చేయలేకపోతున్నాడు అన్నాడు. అని చూసి రే దారా రుచి అన్నారు. పారిపోయాడు. ఆ కష్టం అనేది ఒక యాక్టర్కే తప్ప చూసేవాడికి తెలియదు. అంటే మేబీ కష్టపడితేనే ప్రతివాడికి ఫలితం దొరుకుతుంది, కానీ అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడాలి అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు కూడా స్టిల్ సాంగ్ షూటింగ్స్లో కానీ, ఫైట్ సీన్లప్పుడు కానీ, సీన్స్ చేస్తున్నప్పుడు కానీ ఉక్కబోస్తుంది, చిరాగ్గా ఉంది అని ఎప్పుడు ఫేస్లో కనిపించను. ఆయనది ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఏంటంటే, నాకు ఈ సబ్జెక్ట్కి నన్ను ఎన్నుకున్నారు, నేను న్యాయం చేయాలి. దట్స్ ఇట్. అదే కాన్సెప్ట్. ఊరికే అయిపోరు కదా మరి మెగాస్టార్లు. సూపర్ నుంచి మెగాస్టార్ అంటే అది కష్టే ఫలి అంటారు కదా.
భగవంతుడు నిజంగా ఆయనకి చాలా ఓపిక ఇచ్చాడు. అండ్ అందుకోసం ఇప్పుడు కూడా ఏ పాట వచ్చినా కూడా పిల్లలు ఆటోమేటిక్గా బాడీలో వచ్చేస్తుంది అది డ్యాన్స్. అండ్ ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఎంట్రీ, బాస్ ఇస్ బ్యాక్, ఖైదీ నెంబర్ 150 కాంబినేషన్ ఫస్ట్ డే చాలా ఆనందపడిపోతున్నారు. ఇది కాదురా మనకు కావాల్సింది, ఈ వాతావరణం, ఇదేరా అన్నాడు ఆయన. మీ ఇద్దరే ఉన్నాం, ఎవరు లేరు పక్కన. మీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక అంటే లైటింగ్ జరుగుతుంది, ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఈజ్ ఎ గుడ్ ఫాదర్, ఈజ్ గుడ్ బ్రదర్, గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ ఫ్రెండ్. ప్రతి చిన్న ఆర్టిస్ట్ని కూడా పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి భుజం తట్టే స్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ ఇప్పుడు మెగా ఎట్ 70 ఇయర్స్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ ఏదైతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఉందో మనం ఇంచ్ బై ఇంచ్ చూస్తూనే ఉన్నాం. ఒక సుప్రీం హీరో, ఒక చిన్న హీరో నుంచి సుప్రీం హీరో, ఈరోజు మెగా స్టార్. మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పచ్చు. ఓవరాల్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్స్ అందరూ కూడా ఈరోజు ఎలా నిలబడ్డారు, ఇంత స్టార్డమ్ తెచ్చుకున్నారో మనం చూసాం. అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇస్తారు అనుకుంటున్నారు? అంటే ఆయన టైం సెన్సు, హార్డ్ వర్క్, ఇది రాదు అని అసలు ఆయన లైఫ్లో ఇంతవరకు చెప్పలేదంట. ఆయన ఇప్పుడంటే ఫైట్స్లో అంతా టెక్నిక్ వచ్చేసినాయి, రోప్స్ వచ్చినాయి. ఆయన ఖైదీ సినిమా చేసేటప్పుడు నాకు ఫైటర్స్ చెప్పారండి. అప్పుడు ఎలా ఉండేది అన్నయ్యకి ఏంటంటే రోప్ కట్టేవాళ్ళం, కొబ్బరి తాడుతోటి, కొబ్బరి రోపులు అండి ఇంతలా ఉండేవి, కట్టి ఇలాగ రౌండ్ ఇలా తిరిగి ఇలాగ కింద పడేటప్పుడు అదంతా చెక్కుకుపోయేదంటండి, మొత్తం చర్మం లేసిపోయేదంట. మరి ఇమ్మీడియట్గా వాటర్లో ఫైట్, వాటర్లో దిగంగానే ఇదంతా బర్ను. మళ్ళీ సెకండ్ డే మళ్ళీ రోప్ కట్టి మళ్ళీ దాని మీద ఏదో గుడ్డ లాంటిది కడతానో ఒప్పుకునేవాడు కదంట ఆయన. మళ్ళీ అలా మళ్ళీ చర్మం లేసిపోయేదంట. ఇలాంటివి ఇవి చాలా తక్కువ అండి. ఆయనకి మోకాళ్ళు ఎరిగి మోకాళ్ళు ఇదయ్యి ఎలా ఉన్నా కూడా ఆయన సినిమాకి మనం ప్రేక్షకులకి మనం వాళ్ళకి మన అవుట్పుట్ ఇవ్వాలి, అద్భుతంగా చూడాలి, రేపు తప్పట్లు కొట్టాలి. దాంట్లో వాళ్ళు ఆనందిస్తే ఇవన్నీ నేను మర్చిపోతాను. దాంట్లో 1% మేము చేస్తే చాలండి. ఆయన 100% చేసేసారు అది. సార్ మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు, మీరు లో టైమ్స్లో ఉన్నప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ముఖ్యంగా చిరంజీవి గారు మీకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు అని. అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్? ఇప్పుడు అంటే ప్రతిదీ కనెక్టింగ్ టు పాలిటిక్స్లోకి వెళ్తుందండి ఇది. అంటే ఒక పార్టీలో ఉండి రిజైన్ చేసి బయటకు వచ్చాక 2020లో ఐ గాట్ కోవిడ్. దట్ టైం నేను అక్కడ మంచి ఇంకా అక్కడ రిజైన్ చేసినా కూడా పోస్ట్ అలాగే ఉంది, ప్రచార కార్యదర్శి అవతల పార్టీలో. ఇక్కడికి వచ్చాక నాకు బెడ్ లేదండి. బెడ్ అప్పుడు సివియరు, మనం బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలందరినీ కోల్పోయాం మనం. అప్పుడు నాగబాబు గారు ఫోన్ చేసి నాకు మేము ఉన్నాం, మీకు మెగా ఫ్యామిలీ ఉంది అండగా అని చెప్పి దగ్గరుండి నాకు బెడ్ ఇప్పించి నన్ను బయటికి తీసుకొచ్చారంటే హ్యాట్సప్ టు మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు రాజశేఖర్ గారు, జీవిత గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, సాయి కుమార్ గారు, ఆలీ గారు, మిగతా అందరూ, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా పాప మా ఫాదర్ లాగా అక్కడే ఉండి తెల్లవారుజామున ఒక ఆడపిల్ల నైట్లో సింగిల్గా ఉండి అప్పుడు పైకి అలౌ చేసేవారు కదండి కోవిడ్ ఫ్లోర్లో. సో వాళ్ళందరూ కలిసి మా పాప వీళ్ళందరూ ఉండబట్టి ఆ దేవుడు నాకు ఆశీర్వదించి ఇట్ ఈస్ ఎ సెకండ్ బర్త్ ఫర్ మీ. సో దానికి ముఖ్య కారకులు ఎవరంటే అన్నయ్య, ఆయనకి ఎప్పుడు చేతులెత్తి దండం పెట్టారు. సార్ చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ గురించి ఒక మాటలో చెప్పామంటే ఏం చెప్తారు మీరు? ఆయన మృత్యుంజయుడండి. చిరంజీవి గారు ఒక మాటలో చెప్పమంటారు, ఒక మాటలో చెప్పలేము. అదేంటంటే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకి తెలియదు. నిజంగా చిరంజీవి గారు కూడా అందరితోటి సరదాగా ఉంటారు, అందరితోటి. ఆయన శక్తి ఆయన నిజంగా ఇంకా తెలియదు.
ఆయన శక్తి ఆయనకి చాలే అనుకుంటారు, కానీ అది తీసుకుంటే ఆయన ఎక్కడో వేరే రకంగా ఇంకా పెద్ద స్థానాల్లోకి వెళ్ళిపోతారన్నమాట. సో అన్నయ్య నిజంగా కారణ జన్ముడు, హనుమంతుని యొక్క భక్తుడు, హనుమాన్ తలుచుకునే వ్యక్తి. అన్నయ్యని అదే కోవలో నేను కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుతారండి నేను. సో నాకు ఇన్స్పిరేషను చిరంజీవి గారు. ఆయన మాటల్లో చెప్పలేని, ఆయన గురించి చెప్పలేం, ఒక మాటలో చెప్పలేం, ఒక వర్డ్లో చెప్పలేం. సో ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్గా వెదగటానికి ఆయన చేసిన కృషి, అది జీవితంలో అందరూ ఒక్కొక్క పేజీ పట్టుకుంటే చాలండి. ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు 70 ఇంటర్వ్యూస్ ఉన్నాయి 70 రోజులు, ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తే అందరూ చెప్పినవన్నీ అందరూ ఆలోచిస్తే అదే పెద్ద డిక్షనరీ అండి. యాక్టింగ్ చేయక్కర్లా, ఇవన్నీ నేర్చుకుంటే చాలండి, ఆటోమేటిక్గా ఈ విల్ బికమ్ ఏ గుడ్ యాక్టర్. ఏదన్నా వేరే ఇదిలో కూడా పైకి రావచ్చు. ఆయన చేసినటువంటి సర్వీస్ కానీ, ప్లస్ స్త్రీల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకితభావం కానీ, వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఉన్న డెడికేషన్ కానీ, వాళ్ళ ఆ మెగా హీరోలకి ఆయనకి ఇచ్చే సలహాలు కానీ, ఇంకా చాలా ఉన్నాయండి. దాని ప్రకారం తీసుకురావడం అంటే మెయిన్ ఏంటంటే మా అన్నగారికి జన్మనిచ్చిన అంజనమ్మ గారికి నిజంగా హ్యాపీ బర్త్డే టు అంజనమ్మ గారు అని చెప్పాలండి. ఎందుకంటే ఒక కొదమ సింహాన్ని మన ప్రపంచానికి తెలియజేసిన మహనీయురాలు.